నమస్కారం అందరికీ. స్టోరీస్ బై చింటమ్మ ఛానల్‌కి స్వాగతం. ఇవాళ మనం వినబోయే కథ 'ధైర్యవంతుడైన రైతు'. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా కష్టపడి పనిచేసే రైతు. ప్రతిరోజు ఉదయం మొట్టమొదటిగా పొలానికి వెళ్ళేది, సాయంత్రం ఆలస్యంగా ఇంటికి వెళ్ళేది అతనే. అతడి భూమి పెద్దది కాదు, కానీ ఆశలు మాత్రం పెద్దవి. ఒక సంవత్సరం ఆ ఊరిలో వానలు పడడం ఆగిపోయాయి. ఎండలు మండిపోతున్నాయి. భూమి పగుళ్ళు పెట్టింది. చాలామంది రైతులు దిగులుతో పంట వెయ్యలేదు. ఆ ఏడాది పంటలు పండవు అనుకున్నారు. కానీ రామయ్య మాత్రం వదిలిపెట్టలేదు. వర్షం రాకపోయినా, మట్టిలో తడి లేకపోయినా అతని మనసులో మాత్రం ఒక తడి ఆశ మిగిలింది. ఆ ఆశతో తన ఇంటి పక్కనే ఉన్న పాత బావి తవ్వడం మొదలుపెట్టాడు. చాలామంది ఊరివాళ్ళు చూసి నవ్వారు. ఇలాంటి ఎండలో బావి తవ్వితే నీరు వస్తుందా అని ఎగతాళి చేశారు. కానీ రామయ్య మాత్రం స్పందించలేదు. అతని ప్రయత్నాన్ని ఆపలేడు. ఒకరోజు బావిలో తవ్వుతుంటే నీరు పైకి పొంగింది. రామయ్య ఆనందంతో కళ్ళల్లో నీరు తెచ్చుకున్నాడు. ఆ నీటితో పంట వేశాడు. కొన్ని నెలల తర్వాత రామయ్య పొలం పచ్చగా మారింది. పక్క పొలాలు పొడిగా ఉన్నాయి. ఆ ఏడాది రామయ్య మాత్రమే పంట కోయగలిగాడు. మిగతా రైతులంతా ఆయన ధైర్యానికి తలవంచారు. ఆ గ్రామంలో రామయ్య ఆదర్శ రైతుగా మారాడు. అతడి కృషి, పట్టుదల పిల్లలకు, పెద్దలకు ఒక స్ఫూర్తిగా నిలిచింది. ఈ కథ నీతి: పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా ధైర్యంగా ముందుకు సాగితే విజయం మనదే అవుతుంది. ఇలాంటి మంచి కథల కోసం స్టోరీస్ బై చింటమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం.